ఇప్పుడు పార్ట్ 3లో రాముడి జీవితంలో జరిగిన చివరి సంఘటనలు చూడండి. రావణుడిని ఓడించిన తరువాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చాడు. రాముడు రాజుగా పట్టాభిషేకం పొందాడు. రాజ్యం సుఖశాంతులతో నిండిపోయింది. కానీ కొంతమంది ప్రజలు సీతమ్మపై అనుమానం వ్యక్తం చేయడం ప్రారంభించారు. నేను రాజుని, ప్రజల మాటను గౌరవించాలి. కానీ సీతమ్మను దూరం చేయడం నా హృదయాన్ని బాధిస్తుంది. ప్రజల కోసం రాముడు భారంగా భావించి సీతమ్మను అడవికి పంపించాడు. అక్కడ సీతమ్మకు 2 కుమారులు పుట్టారు, లవుడు, కుశుడు. దిగిన తరువాత లవ కుశులు రామాయణాన్ని పాడుతూ అయోధ్యకు వచ్చారు. ఇవాళ విన్న ఈ గాథ నా జీవితమే. ఇవాళ ఈ పిల్లలు నా సంతానం. నా పవిత్రతకు భూమే సాక్షి, అమ్మ భూమి. సీతమ్మం, నన్ను వదిలి వెళ్ళకు. తరువాత రాముడు తన జీవితాన్ని పూర్తి చేసి దివ్యలోకానికి చేరాడు. ధర్మం కోసం జీవించినవాడు తన జీవితంతోనే ప్రపంచానికి మార్గం చూపించాడు శ్రీరాముడు. స్వామివారి కృప మీ మీద ఉండాలి అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ పెట్టండి. మరిన్ని భక్తి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.